స్వయంగా ముఖ్యమంత్రి తమ ఊరిని దత్తత తీసుకుంటాడని ఆ గ్రామస్తులు ఊహించలేదు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం దారి మధ్యలో ఆగి గ్రామ సమస్యలపై ఆరా తీశారు. ఏకంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. జెట్ స్పీడ్తో ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. ఇది కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు గ్రామం. ఏడాది క్రితం వరకు ఇది సాధారణ పల్లె. జిల్లా పర్యటనలో భాగంగా ఈ ఊరికి వచ్చిన సీఎం గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ప్రస్తుతం ముల్కనూరు గ్రామ రూపురేఖలే మారిపోయాయి. పాడుబడిన ఇల్లు, గతుకుల రోడ్లు, దుర్గంధం వెదజల్లే మురికి కాలువలతో నిండిన గ్రామం ప్రస్తుతం అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతోంది. ఇచ్చిన హామీలన్నీ కార్యరూపం దాల్చినా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కాస్త ఆలస్యమైంది. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో గ్రామంలో పనులు నిలిచిపోయాయి. అయితే అధికారులు కల్పించుకోవడంతో 2 నెలల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ఊరిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా ఇళ్లు స్లాబ్ లెవెల్లో ఉండగా మరికొన్ని పిల్లర్ల దశలో ఉన్నాయి. ఇళ్లను ఎంతో నాణ్యంగా నిర్మిస్తున్నారని చెబుతున్నారు స్థానికులు. కేసీఆర్ గారు మా ఊరికి వచ్చి మా ఊరిని దత్తత తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు మా అమ్మగారు మా నాన్నగారు లేరు. ఇల్లు కట్టుకుంటానా లేదా అనేది కూడా నాకు నమ్మకం లేదు. అనుకోకుండా కేసీఆర్ గారు మా ఊరు రావడం, మా ఊరిని దత్తత తీసుకోవడం, మాకు ఇల్లు శాంక్షన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. గ్రామంలో 20 గుంటల స్థలంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. 2 ఎకరాల స్థలంలో శ్మశాన వాటిక, 5 గుంటల స్థలంలో రజకుల కోసం దోబీఘాట్లు నిర్మించారు. ఇక మహిళా సమాఖ్య భవనానికి 2 గుంటల భూమి, ఆరోగ్య కేంద్రానికి 4 గుంటల భూమిని కేటాయించారు అధికారులు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి నుంచి ముల్కనూర్ హైస్కూల్ దాకా డబుల్ రోడ్డు వేయించారు. ముల్కనూర్ నుంచి కోహెడ దాకా డబుల్ రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి. బస్టాండ్ సమీపంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు పూర్తయిన వెంటనే గ్రామంలో మురుగు కాలువలు, సీసీ రోడ్ల పనులు ప్రారంభించనున్నారు. 4/4/2015 నాడు దత్తత తీసుకోవడం జరిగింది. మన ఆగస్టు 8 నాడు మళ్ళీ రావడం జరిగింది. ముల్కనూరు గ్రామాన్ని తన కాలినడక ద్వారా సందర్శించడం జరిగింది. ఆనాడు తన ఉద్దేశం ఎక్కడ ఏదైనా కూలిపోయిన ఇల్లు కానీ, శిథిలావస్థలో ఉన్న ఇల్లు కానీ ఏది ఉండకూడదన్నది ఆ రోజు తన ఆలోచనలు. గ్రామంలో సాగునీటిని అందించే చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద బాగు చేస్తున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిస్తే చెరువులు, కుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండే అవకాశముంది. హరితహారంలో భాగంగా గత ఏడాది గ్రామంలో 6,000కు పైగా మొక్కలను నాటిన గ్రామస్తులు వాటిని స్వయంగా సంరక్షిస్తున్నారు. పంటల సాగు విధానాలపై గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. గ్రామీణ బ్యాంకు శాఖను ఏర్పాటు చేసి ఖాతాలు తెరిపించారు. పొదుపు చేసుకునేలా అవగాహన కల్పించారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ పర్యటనకు తీసుకెళ్లారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు దత్తత తీసుకొని మా గ్రామాన్ని సర్వముఖాభివృద్ధిగా అభివృద్ధి దశలో తీసుకుపోతున్న సందర్భంగా మా గ్రామస్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ముల్కనూరులో చాలా అభివృద్ధి జరిగిందండి. 60 కోట్ల అభివృద్ధి జరిగింది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ అనేది వాస్తవం కేసీఆర్తోనే నిరూపించుకున్నాడు దత్త గ్రామంలో. ఊరిలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 7 లక్షలతో ఊరి చెరువు బోరుబావి నుంచి పైప్ లైన్ వేసి నీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి స్థానికంగానే బోర్లు వేసి మోటార్లు బిగించారు. ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణంలో గ్రామస్తులను ప్రోత్సహించారు అధికారులు. గ్రామంలో మహిళా సంఘాల సభ్యులకు వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించింది సర్కార్. మా సంఘం పేరు పవిత్ర. మేము సంఘంలో 10 మంది సభ్యులము. అంతకుముందు మాకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి ఏం లేదు. సీఎం గారు మా ఊరిని దత్తత తీసుకోవడం ద్వారా మాకు ఇప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సీఎం దత్తత తీసుకున్న ఏడాది కాలంలో చిన్నముల్కనూరు గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.